దేశంలో నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే 24 నుంచి 72 గంటల్లో తెలంగాణ సహా దేశంలోని 23 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల పునరుద్ధరణ కేవలం రుతుపవన ద్రోణి వల్ల మాత్రమే జరగలేదని, ఈ వారంలో బంగాళాఖాతంలో వరుసగా 2 అల్పపీడన ప్రాంతాలు ఏర్పడతాయని వెల్లడించింది. ఇవి మధ్య భారతదేశం గుండా భూభాగంలోకి కదలనున్నాయని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ఈ వ్యవస్థలు వాతావరణంలోకి భారీ మొత్తంలో తేమను పంపి రుతుపవన ప్రసరణను మరింత బలపరుస్తాయని తెలిపారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 4 మధ్య వర్షాలు మరింత విస్తృతంగా కురిసే అవకాశం ఉన్నందున గరిష్ట ఉష్ణోగ్రతలు 5 నుంచి 6 డిగ్రీలు తగ్గినట్టు చెప్పారు. ఇవాళ ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతుందని అంచనా వేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాష్ట్రంలో? అయితే దేశంలో నైరుతి ఋతుపవనాలు కూడా ఇప్పటికే తీవ్ర రూపం దాల్చని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం రాబోయే 24 గంటల నుంచి 72 గంటల్లో కూడా దీని ప్రభావం ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు 23 రాష్ట్రాలలో కూడా భారీ వర్షం నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయన్నట్టు కూడా ఐఎండీ ఇప్పటికే వెల్లడించింది. ఏదైతే బంగాళాఖాతంలో వరుసగా ద్రోణి వల్ల కానీ అటు నైరుతి ఋతుపవనాల వల్ల కానీ దీని వల్ల కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని వల్ల కూడా ఎక్కువ నగరంలో కానీ అటు రాష్ట్రంలో కానీ భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు తెలంగాణలో మాత్రం రాగల 5 రోజుల పాటు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసుకున్నా, ఇటు ఈ పశ్చిమాన సంగారెడ్డి జిల్లా కానీ, వికారాబాద్ జిల్లా కానీ, అటు ఈశాన్య జిల్లాలో మాత్రం భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 3న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో మాత్రం ఇప్పటికే భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. నిజామాబాద్ కానీ, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాలో కూడా దాదాపుగా భారీ వర్షాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు మెదక్, కామారెడ్డి జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. అక్కడ దాదాపుగా ఎల్లో అలర్ట్ కూడా అక్కడ జారీ చేసినట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. మరో విధంగా చూసుకుంటే మాత్రం ఇటు దాదాపు ఉరుములు మెరుపులతో, ఈదురు గాలులతో కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. మరో విధంగా చూసుకుంటే మాత్రం ఈ నైరుతి ఋతుపవనాలు కానీ, అటు ద్రోణి ప్రభావం వల్ల కానీ, అల్పపీడనం కానీ దీని వల్ల కూడా ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో కూడా అటు భారీ వర్షాల సూచన కూడా ఉందని కూడా అధికారులు తెలియజేశారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే రాగల 3 రోజుల పాటు కూడా వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలనే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.